వినియోగదారుల హక్కులకు రక్షణ భరోసా కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు సెంటర్లో వినియోగదారుల కమిషన్ 2వ అదనపు బెంచ్ సోమవారం బెజవాడ బార్ అసోసియేషన్ భవనం 2వ అంతస్తులో మంత్రి నాదెళ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, ఫోరం చైర్మన్ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాణ్యత లేని సరుకులు, కాలం చెల్లిన వస్తువులు అమ్ముతూ వినియోగదారుని మోసం చేసే వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో వినియోగదారుల హక్కులకు వేదికగా ఈ అదనపు బెంచ్ పనిచేస్తోందన్నారు. అంతేకాకుండా వినియోగదారులకు తగిన సమాచారం అందించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగదారుల ఫోరం కేసుల పరిష్కారం మరియు వినియోగదారులకు పరిహారం అందించడంలో చాలా ముందు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, విజయవాడ వినియోగదారుల అదనపు బెంచ్ ఫోరం చైర్మన్ సిహెచ్ కిషోర్, సభ్యులు కె శశికళ, బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరిగల శివ రామప్రసాద్, అధ్యక్షులు కె చంద్రమౌళి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సిహెచ్ అజయ్ కుమార్, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోము కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులందరికీ కూడా వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986ను అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషను, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన, నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడమో, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారిని కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇందులో ఎవ్వరు కూడా ఒక్కరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్. కన్జ్యూమర్ని కాపాడే విధంగా, వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం. నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా, కొలతల్లో కానివ్వండి, వెయిట్స్ అండ్ మెజర్స్లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా మేము బలపరుస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అదనపు బెంచ్ ఈ రోజున ప్రారంభించినందుకు బెజవాడ బార్ అసోసియేషన్లో మనస్ఫూర్తిగా నేను వారందరూ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు. ఇక్కడి నుంచి వినియోగదారుడు ప్రతిరోజు మచిలీపట్నంకి వెళ్ళాలంటే అనవసరమైన ప్రయాణం, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టాం. వాళ్ళందరినీ కూడా నేను టీంని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి అహర్నిశలు కృషి చేశారు. అది సాధ్యమైనందుకు, ఈ రోజున ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరవ, అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మేము అందరం కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియాలో వెళ్ళిపోతే మేము వాళ్ళతో మాట్లాడుకోవాలి.
300 కేసులు ట్రాన్స్ఫర్ అవగా అనిల్ మేము హానరబుల్ మినిస్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వగా ఆయన విజయవాడ మీద ఉన్న ప్రేమతో ఇమీడియట్గా 1 మంత్లో మనం కోర్టుని ఇవ్వడం జరుగుద్ది, మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి అని చెప్పి మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో మరి ఈరోజు కోర్టు వినియోగదారుల ఫామ్లు ఇచ్చినందుకు ఆయనకి మా భారత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. రండమ్మా రండి.